నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఎండమావులే తప్ప నీటి తావులు కనపడని ఎడారి ప్రాంతం అనంతపురం జిల్లా. అలాంటి చోట ప్రకృతి సేద్యాన్ని ఒయాసిస్గా మార్చుకొని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ఓ అన్నదాత. అటు రాజస్థాన్లో ఓ సామాజిక కార్యకర్త కమ్ముకొచ్చిన కష్టాలను అధిగమించి చుట్టుముట్టిన సంక్షోభాన్ని ఛేదించి విజేతగా నిలిచారు. బాలికల శ్రేయం, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నారు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ఆశల ఎక్కిన కరువు నేల, జలం లేక జనం లేక నెర్రలిచ్చిన నేల తల్లి. అనంతపురం జిల్లాలో అలాంటి ఎడారి నేలలోనే ఆకుపచ్చ లోకం సృష్టించారు నారాయణప్ప అనే రైతు. బిందు సేద్యంతో ఏటీఎం తరహాలో సాగు పద్ధతిలో ఏటా 20 పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలిచారు. నిండా 2 ఎకరాల భూమి కూడా లేదు. కానీ ఆ కొద్ది నేలలోనే నవీన సాగుతో ఏటా 2 లక్షల ఆదాయం సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో నారాయణప్ప అవిరల కృషికి కర్మవీర చక్ర పురస్కారం లభించింది. ఆయన విజయగాథను వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు విషిని మా సార్ డిపిఎం సార్ లక్ష్మణాంక్ సార్ గారు ఏటీఎం మోడల్ వేసుకుంటే రైతు అనే వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. డబ్బులు కూడా ఒకే పంట మీద ఆధారపడుకోకున్నట్ల డబ్బులు వచ్చే ఆదాయం బాగుంటుంది. 1/1 ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేస్తూ దాంతోపాటు ఘనజీవామృతం వేసుకున్న తర్వాత దాంట్లోనే 18 రకాల విత్తనాలు వేసుకున్న తర్వాత మనకి పంట కూడా దిగుబడి బాగానే వచ్చింది. ఇందువల్ల కృత్రిమ ఎరువుల ఖర్చు తగ్గింది, జీవ వైవిధ్యం పెరిగింది. మనకి దిగుబడి వచ్చేసి మామిడి, జామ, ముల్లంగి మొత్తం దీంట్లో ఏటీఎం మోడల్లో 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. రైతులు కూడా దీన్ని చూసుకొని 3065 మంది రైతులు కూడా మారినారన్నమాట. మారిన తర్వాత ఇలాగ చేసుకుంటే మనకి భూమి కూడా సారవంతం పెరుగుతుంది. కెమికల్ మందులు వేస్తే భూమి అనేది బండ బారుతుంది. పిల్లోళ్ళని ఎంత మాత్రం మనం చూసుకుంటామో భూమిని కూడా అంత మాత్రం చూసుకుంటే ఏం పురుగు మందులు వేయకున్నట్టు చూసుకుంటే మనం ఆరోగ్యంగా మనం బాగుంటాము. భూమి తల్లిని కూడా భూమాత కూడా బాగానే ఆరోగ్యంగా ఉంటుందని మనము ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో ఈ భాగంగా నేను చేసుకుంటున్నాను. రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పంటల సాగుపై సమాచార నిపుణుడు, పాత్రికేయుడు విషి లఘు చిత్రం తీశారు. ప్రపంచానికి పరిచయం చేశారు. విషి చొరవతో నారాయణప్ప కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉభయులకు 2023-24 సంవత్సరానికి కర్మవీర్ చక్ర పురస్కారం, రెక్స్ కర్మవీర చక్ర ఫెలోషిప్ లభించాయి. వీరి ప్రభావవంత కృషి సుస్థిర సేద్య పద్ధతుల సత్తా, సామర్థ్యాన్ని చాటి చెప్పింది. నారాయణప్ప ఫార్మర్ నేను అనంతపూర్లో కలిశాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో నేను కన్సల్టెంట్గా కరెంట్లీ వర్క్ చేస్తున్నాను. పర్టికులర్ మోడల్ ఏంటంటే ఎనీ టైమ్ మోడల్ అనేది ఒకటి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ మోడల్లో ప్రతి 20 రోజులకి 40 రోజులకి నాకు హార్వెస్ట్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా నాకు ఇన్కమ్ ఉండడమే కాకుండా నేను కన్జ్యూమ్ చేస్తున్నాను ఫుడ్ని, లోకల్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నా దగ్గర కొంటున్నారు లోకల్లీ అని చెప్పడం జరిగింది. సో ఆయన ఫామ్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చాలా నిరుపేద బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 25-30 సెంట్లు భూమిలో వాళ్ళు ఈ పంట వైవిధ్యాన్ని కనుక కమిటీకి ప్రజెంట్ చేయగలిగితే ఆయన కంట్రిబ్యూషను ఆయన ఒక్క ఫామ్కి సంబంధించిన కాదు, ఆయన కంట్రిబ్యూషను ప్రోగ్రామ్ ఒక ప్రకృతి వ్యవసాయం ప్రోగ్రామ్ విజయ్ కుమార్ గారు రన్ చేసిన ప్రోగ్రామ్ సంబంధించింది కాదు. ఆయన కంట్రిబ్యూషను ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్కి అవసరం. రైట్, క్లైమేట్ చేంజ్ నేపథ్యంలో క్లైమేట్ చేంజ్ని అధిగమించే అవకాశం ఉన్న ఒక మెథడ్ ఫార్మింగ్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ ఆఫర్స్ సచ్ సొల్యూషన్స్. దట్ ఇస్ ద రీజన్ దే రికగ్నైజ్డ్ హిజ్ ఎఫర్ట్స్. సో ఈ మోడల్ అనేది ప్రపంచానికి తెలిసే ఎఫర్ట్స్ బలోపేతం చేయడంలో that's the reason that I recommended his name to Rex Karamir. స్త్రీ విద్యావంతురాలైతే ఎన్నో కుటుంబాలలో అక్షర జ్యోతులు వెలుగుతాయి. చదువుకున్న ఓ ఇల్లాలి కృషితో ఎన్నో జీవితాలు మెరుగవుతాయి. ఇవేవో మొక్కుబడి మాటలు కావు. రాజస్థాన్ మహిళ భారతీ సింగ్ చౌహాన్ అక్షరాల నిరూపిస్తున్న నిజం. ఓ దశలో పెను సంక్షోభంతో కుటుంబ పరిస్థితి తల్లకిందులైంది. సవాళ్లను స్వీకరించి ఆమె విజేతగా నిలిచారు.
పెద్ద కొలువును వదులుకొని బాలికల సంరక్షణ, స్త్రీ విద్యా సాధికారతకు జీవితాన్ని వెచ్చించారు. సామాజిక శ్రేయస్సుకు స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమే. ముఖ్యంగా మహిళలు నిర్వహించే సంస్థలది ప్రధాన భూమిక. స్త్రీమూర్తులు కరుణ, సంకల్పం, కార్యాచరణతో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. और 1 साल के मेरे ड्रॉप आउट के दौरान मैंने जो काम सीखा, मुझे रियलाइज़ हुआ कि उसी की वजह से मैं आज पढ़ के आज इस लायक बनी कि मैं संस्था की स्थापना भी कर पाई. చదువు కోసం భారతీ సింగ్ चैलेंज एक ये था कि हमारे पास कोई ऑफिस नहीं था, कोई ऐसा असेट्स नहीं था. మాకు కార్యాలయం లేదు, వనరులు లేవు. ఇదే మాకెదురైన పెద్ద సవాలు. అయినప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. మాకున్న పరిమిత వనరులతోనే కార్యశాలలు నిర్వహించాం. లైంగిక వేధింపు కేసులు సున్నితమైన విషయాలు. అందుకే మరొకరికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా పరిష్కరించాం. అలా మేము సామాజిక సేవలో తొలి అడుగు వేశాం. घर के मान मर्यादा को सामने ప్రభుత్వ పాఠశాలల్లో చదువు మానేసిన 28,000 మంది విద్యార్థినులకు చేయూత అందించాం. తర్వాత అసలు బాలికలు బడి మానేయటానికి కారణమేమిటి అనే అంశంపై పరిశోధన చేశాం. ఋతుక్రమ ఇబ్బందులతో పాఠశాలకు రావటం లేదని పరిశీలనలో తేలింది. माहवारी के बाद माँ बाप बेटियों को एक जिम्मेदारी समझते हैं और कम उम्र में उनकी शादी करने के बारे में सोचते हैं. వృత్తిరీత్యా భారతీ సింగ్ తొలుత చిరుద్యోగాలు చేశారు. తర్వాత 2012లో ఓ మొబైల్ ఫోన్ కంపెనీలో పెద్ద కొలువు దొరికింది. ఆ సమయంలో కూడా సేవను, సేవాభావాన్ని విడిచిపెట్టలేదు. పనిచేస్తున్న సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఓ యువతిని అత్యాచార ప్రమాదం నుంచి, దుండగుల చెర నుంచి కాపాడారు. ఈ సంఘటన తర్వాత వ్యక్తిగత భద్రతపై మహిళల్లో చైతన్యం నింపి అమ్మ, అత్తగారి పేర్లు కలిసేలా ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ను స్థాపించారు. छह महीने का बच्चा मेरे पेट में खोया था इंसिडेंट के बाद. యువతిని కాపాడే సందర్భం సమయంలో నాకు గర్భం నిలవలేదు. పూర్తిగా ఉద్యోగానికే పరిమితం కావాలని మా వారు గట్టిగానే చెప్పారు. జీవితం కంటే విలువైనదేమీ లేదు, మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ ఎందుకీ కార్యక్రమాలు అని హితవు పలికారు. ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇతర సభ్యులు అలానే అన్నారు. కానీ నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను గ్రహించాను. భర్త అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనే నాకు ఎంతో అండగా ఉన్నారు. कुछ समय बाद मेरे हस्बैंड को भी लगा और आज वो मेरे एक स्ट्रॉन्गेस्ट पिलर है, मेरे साथ हमेशा खड़े रहते हैं. పిఎస్ ఫౌండేషన్ మొదటి 3 ఏళ్లలో 19,000 బాలికల लता संस्थान जो है 2013 से ही महिला सशक्तिकरण और ప్రవీణ్ లతా సంస్థాన్ ఫౌండేషన్ 2013 నుంచి మహిళా సాధికారతకు, గ్రామీణాభివృద్ధికి పనిచేస్తోంది. మా ప్రాజెక్టులు విభిన్న అంశాలపై పనిచేస్తున్నాయి. మన దేశం ప్రధానంగా గ్రామీణ భారతం కావటంతో మేము ప్రధానంగా గ్రామీణాభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అలాగే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలతో వారి సాధికారతకు పనిచేస్తున్నాం. प्रवीण लता संस्थान जो है पिछले 5 साल से काम कर रहा है. భారతీ నెలకు संस्था से मैं कम 3 साल पहले जुड़ी थी. నాకు మా వారికి భారతీ మేడం ప్రేరణ ఇచ్చారు. మేము ఈ సంస్థలో చేరడానికి అంగీకరించాం. అందుకే ఈ రోజు ఉన్నత స్థితికి చేరగలిగాను. लेकिन जब मुझे भारती मैम ने मोटिवेट किया, मुझे समझाया, मेरे हस्बैंड को समझाया, तब जाकर मैं यहाँ तक पहुँची और इस चुनौती को आज पार कर पाई. వరుస కరువు కాటకాలతో ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో రైతు నారాయణప్ప ఏటీఎం తరహా పద్ధతి ప్రకృతి సేద్యంతో అద్భుత ఫలితాలు సాధించారు. నారాయణప్పను, ఆయన కృషిని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుడు ఖ్యాతి గడించారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.